దేవునికి స్తోత్రములు. కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా యేసయ్య రాకడ కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నువ్వు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఈ కార్యక్రమాలను మీ మధ్యలోనికి తీసుకుని వస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు భక్తునికి మరణకాలము సమీపించింది. దావీదు మహారాజుకి తన మరణం తెలిసిపోయింది. నేను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను అనే సంగతి దావీదు భక్తునికి, మహారాజుకి తెలిసిపోయింది. తన కుమారుడైనటువంటి సొలొమోనుని పిలుస్తున్నాడు. నా కుమారుడా సొలొమోను అని చెబుతూ ఉన్నాడు. నేను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, దావీదు భక్తుడు ఒక భయంకరమైనటువంటి సత్యాన్ని చెబుతున్నాడు. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను. పిల్లరా, తాతలు ముత్తాతలు మన పితరులు వెళ్ళిన మార్గములోనికి నేను వెళ్ళిపోతున్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మన పితరుల మార్గమున నేను వెళ్ళిపోతున్నానని తన కుమారుడైనటువంటి సొలొమోనుకి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. పిల్లరా, దావీదు భక్తుడు జీవితంలో తన మరణకాలం సమీపించింది. మీ దావీదు భక్తుడు తన జీవితంలో ఎన్నో జయాలు చూశాడు. దావీదు భక్తుడు తన జీవితంలో ఎన్నో విజయాలు చూశాడు. మనందరికీ తెలుసు, 40 సంవత్సరాలు రాజుగా, 40 సంవత్సరాలు రారాజుగా వెలుగొందాడు. దావీదు భక్తుడి జీవితంలో ఓటమి అంటే ఏంటో తెలియదు. దావీదు భక్తుని జీవితంలో వెనక్కి తిరగటం ఏంటో తెలియదు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులందరి చేత జైలు పలికించుకున్న దావీదు తన జీవితంలో మరణకాలము సమీపించింది. పిల్లరా, మన జీవితాల్లో కూడా ఒక కాలం అనేది ఉంది. కష్టకాలం ఎలాగో, ఎండాకాలం ఎలాగో, వర్షాకాలం ఎలాగో, చలికాలం ఎలాగో, దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి జీవితంలో దేవుని బిడ్డలారా మరణకాలం అనేది ఒకటి ఉంది. పిల్లరా, మరణకాలం అనేది ఉంది. ఈ మరణం అనేది అందరినీ వేరు చేసిద్దండి. భార్యను వేరు చేసిద్ది, బిడ్డలను వేరు చేసిద్ది, రక్త సంబంధీకులను వేరు చేసిద్ది, అక్క చెల్లెళ్ళను అందరినీ వేరు చేసిద్ది. పిల్లరా, ఈ లోక యాత్ర దేవుని బిడ్డలారా ముగించబడింది. ఒక మనిషి చనిపోతే తన భార్య గుమ్మం దగ్గరికే వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆ బజారు వాళ్ళు ఆ వీధి మలుపు వరకే వస్తారు. మన ప్రియమైన స్నేహితులు దేవుని బిడ్డలారా ఊరి బయట వరకు వస్తారు, కానీ బిడ్డలు సమాధి వరకు వస్తారు. అయితే దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోనుతో చెబుతున్నాడు కొన్ని విషయాలు. పిల్లరా, చెబుతూ ఉన్నాడు, మీ జీవితంలో, నా జీవితంలో మన మరణకాలం ఏదో ఒక రోజున సమీపించింది. అయితే 3 విషయాలు దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ లోకంలో అందము, పదవి, అధికారము, వయసు, రూపాయి, లోక ప్రేమ ఇవేమీ శాశ్వతం కాదు. పిల్లరా, వైద్యులు కూడా చివరి క్షణంలో మనకెవ్వరు సహాయం చేయలేరు. పిల్లరా, ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలన చేసిన ఎలిజబెత్ మహారాణి తను చనిపోయే ముందు డాక్టర్ని బ్రతిమలాడుతుంది, నా ప్రాణాన్ని గనక మీరు కాపాడితే నిమిషానికి $1000 రూపాయలు మీ చేతిలో పెడతాను అంది. ఏ డాక్టరు దేవుని బిడ్డలారా ఎలిజబెత్ మహారాణి, ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలన చేసిన రాణి ప్రాణాన్ని కాపాడుకోలేకపోయారు. ఆమె చచ్చిపోతూ ఏడుస్తూ చచ్చిపోయింది. ఏమనో తెలుసా, నా జీవితంలో నేను దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టాను. ఆమె చనిపోయినప్పుడు ఆమెకున్న డ్రెస్సులు దేవుని బిడ్డలారా 10,500 డ్రెస్సులు ఆమెకున్నాయి. పిల్లరా, ఏదో ఒక రోజున మీ జీవితంలో, నా జీవితంలో మరణకాలము సమీపించింది.
వచ్చింది. అయితే 3 విషయాలు దేవుని బిడ్డలారా మనమందరము బీ రెడీగా ఉండాలి. 3 విషయాలు మనము సిద్ధముగా ఉండాలి. ఒకటి, మనం మరణానికి సిద్ధపడాలి పిల్లరా. ప్రతి క్రైస్తవుడు మరణానికి మనం సిద్ధపడాలి దేవుని బిడ్డలారా. రెండవది, దేవుని రాకడ కొరకు మీరు నేను సిద్ధపడాలి పిల్లరా. సిద్ధపాటు అనేది అది ఎంత ముఖ్యమండి. దేవుని రాకడ పిల్లరా, దేవుని బిడ్డరా, ప్రభు రాకడ కొరకు మీరు నేను సిద్ధముగా ఉండాలి. మూడోది పిల్లరా, సైతానుతో పోరాటం, అపవాదితో పోరాటం. నిన్ను ఎలాగైనా దేవుని నుండి తొలగించాలా, నిన్ను ఎలాగైనా పరలోకానికి వెళ్ళకోకుండా చేయాలా. సైతాను పోరాటం, సైతాను యొక్క ఆరాటం. కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, ప్రతి మనిషి 3 విషయాలు దేవుని బిడ్డలు రెడీగా ఉండాలి. ఒకటి మరణం, రెండోది దేవుని బిడ్డలారా దేవుని యొక్క రాకడ, మూడోది సైతాను పోరాటం. ఇవి జయించాలి అంటే బైబుల్ చెప్పే సూత్రము ఏమిటి అంటే పిల్లరా, దేవుని యందలి మనము భయభక్తులుగా ఉండాలి. ఈనాడు చాలా మంది నులివెచ్చని స్థితిలో ఉన్నారండి. ఒక సర్వేలో ఇలా తెలిసింది ఏమిటి అంటే 20% మంది క్రైస్తవులు ప్రార్థన చేయరట, 25% మంది క్రైస్తవులు బైబుల్ చదవరట, 30% మంది క్రైస్తవులు అసలు చర్చికే రారట, 100%లో 50% మంది క్రైస్తవులు సండే స్కూల్కి తన పిల్లల్ని పంపరు, 90% మంది క్రైస్తవుల గృహాల్లో దేవుని బిడ్డలారా అసలు కుటుంబ ప్రార్థనలే ఉండరు పిల్లరా. మరణకాలం దావీదుకి తెలిసిపోయింది, మరణకాలం దావీదుకు అర్థమైపోయింది. తన కుమారుడికి కొన్ని బాధ్యతలు అప్పచెబుతున్నాడు. లోకులందరూ పోవలసిన మార్గమున నేను వెళ్ళుచున్నాను అంటున్నాడు. అంటే దావీదు ఎంతగా సిద్ధపడ్డాడో పిల్లరా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పిల్లరా, మీరు నేను మరణం, మీరు నేను రాకడ, మీరు నేను సైతానుతో పోరాటాన్ని జయించాలి అంటే కొన్ని అభ్యాసాలు మీరు నేను చేయాలి. ఒకటి, ప్రార్థన చేయాలి. 2, వాక్య ధ్యానాన్ని కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటమే కాదు, దాన్ని చదవాలి. అలాగే ఏకాంతంగా మీరు నేను దేవునితో సమయాన్ని గడపాలి, ఆయనతో సహవాసం చేయాలి, దేవుని గురించిన విషయాలు రాసుకోవాలి, ఇతరులకు పిల్లరా మనం సాక్ష్యం ఇవ్వాలి, దేవుని సేవకు దేవుని బిడ్డరా కానుకలు కూడా మనం ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, పరులకు ఇతరులకు సహాయం చేయాలి. ఆయా సమయాల్లో మనం ఉపవాసం ఉండాలి, విజ్ఞాపన చేయాలి, స్తుతులు దేవుని బిడ్డలారా ప్రభుని ఆరాధించాలి. ఈ అభ్యాసాలు పిల్లరా ఒక క్రైస్తవుడిగా మనం కలిగి ఉందాం. బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తిన పౌలు భక్తులు, బైబిల్లో ఉన్న భక్తులందరూ రాకడ కొరకు సిద్ధపడ్డారు. నాదా సత్యస్వరూపి అని ఆ ప్రభుని కొనియాడారు పిల్లరా. మనల్ని మనం ప్రభుకి అప్పగించుకుందామా, మనల్ని మనం ప్రభుకి సమర్పించుకుందామా. ప్రార్థన. ప్రభువా, మా మరణకాలం ఎప్పుడో తెలియదు నాయనా, మేము మరణానికి సిద్ధంగా ఉండాలని. ప్రభువా, నీ రాకడ మాకెప్పుడో తెలియదు. దేవుని బిడ్డలారా, నీ రాకడ కొరకై మేము సిద్ధపడాలని. సైతాను యొక్క పోరాటం దేవానైనా, సైతాను యొక్క ఆరాటం మమ్మల్ని పరలోక రాజ్యము నుంచి తప్పించాలి అని. కాబట్టి మేము సిద్ధపడుతూ మా జీవితాన్ని దిద్దుకుంటూ మీకు చేరువయ్యే మార్గాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.